మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు గూండాలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సూర్యాపేట విద్యానగర్లోని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండించారు. సూర్యాపేట పురపాలక సంఘంలో నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గతంలో అవిశ్వాస తీర్మానానికి కొన్ని అపోహల వల్ల కొన్ని ప్రలోభాల వల్ల సంతకాలు పెట్టినప్పటికి కూడా నిన్న చాలామంది కౌన్సిలర్లు మా చైర్మన్ అన్నపూర్ణ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా కౌన్సిలర్లందరికీ విజ్ఞప్తి చేసిన, సరైనది కాదు, అవిశ్వాసం అనేది ఉపసంహరించుకోండి. సూర్యాపేట చరిత్రలో మొదటిసారిగా ఒక దళిత మహిళకు అవకాశం వచ్చింది. గతంలో శాసనసభ స్థానం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా పురపాలక సంఘ చైర్మన్గా ఎవరికి అవకాశం రాలేదు. కొన్ని సందర్భాల్లో బీసీ నాయకులకు అవకాశం వచ్చింది, మహిళలకు కూడా అవకాశం వచ్చింది. చేసిండ్రు, మంచిగా బాగా చేసిండ్రు. వాళ్ళు చేసిన కాలంలోనే వాస్తవానికి సూర్యాపేట మున్సిపాలిటీలో కొంత బాగా అభివృద్ధి జరిగింది. గతంలో జట్టుకొండ సత్యనారాయణ గారు కావచ్చు, గండూరి ప్రవళికా ప్రకాష్ గారు కావచ్చు, వారు చేసిన సందర్భాల్లోనే సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కువ జరిగిందనేది ఇప్పటికి కూడా మనం అందరం మాట్లాడుకుంటున్నాం. పెద్దలు కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో చర్చించి, అన్న సూర్యాపేట జనరల్ ఉంది, జనరల్ మహిళ ఉంది, ఇప్పటివరకు ఎప్పుడు కూడా సూర్యాపేటలో అతిపెద్ద జనాభా అయిన దళితులకు అవకాశం రాలేదు. అవకాశం వస్తే వాళ్ళు కూడా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో బీసీ చైర్మన్లు ఉన్ననాడు బాగా జరిగింది అభివృద్ధి. అట్లాగే ఈసారి మరి మీరు అనుమతిస్తే ఒక దళిత మహిళను చేయాలనుకుంటున్నాను చెప్పి నేను వారి అనుమతి తీసుకొని దళిత మహిళ అన్నపూర్ణకు చైర్మన్గా అవకాశం ఇచ్చిన పార్టీలో అందరితో మాట్లాడి